హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా బిట్టు ఫేవరెట్ అయిన బ్రోకలీ అండ్ క్యారెట్ కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి. సో ఫస్ట్ అయితే బ్రోకలీని క్లీన్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. అంటే ఎక్కువ వేడి కాకుండా తక్కువ వేడి కాకుండా మీడియంగా వేడి చేసుకోవాలి. ఈ బ్రోకలీ అండ్ క్యారెట్ కర్రీ అయితే ఎక్కువ మసాలాలు వేయకుండా నేను సింపుల్గా చేస్తాను పిల్లల కోసం అని చెప్పేసి ఇలా బ్రోకలీని అలాగే క్యారెట్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ బ్రోకలీని వేడి చేసుకున్న నీళ్ళల్లో ఇలా వేసి ఒక 5 minutes అలా వదిలేస్తే వాటిలో ఏమైనా పురుగులు చిన్న చిన్న పురుగులు ఉంటే పైనకి వచ్చేస్తాయి. నీళ్ళు వేడి ఎక్కువగా ఉంటే ఆ పురుగులు లోపలే చనిపోయి బయటికి రావు. ఇక్కడ ఫస్ట్ క్యారెట్ని ఫ్రై చేసుకోవడానికి బాండీలో కొద్దిగా నూనె తీసుకొని నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసాను. జీలకర్ర ఆవాలు తీసుకొని దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కూడా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకున్నాను. చూసారు కదా, ఇక్కడ బ్రోకలీని తీసేసిన తర్వాత బ్రోకలీలో ఉన్న మట్టి మొత్తం సపరేట్ అయిపోయింది. రాలేదు, పురుగులు ఏం లేవు, ఫ్రెష్గానే ఉన్నాయి. ఇక్కడ పోపు వేగిపోయింది కాబట్టి దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే క్యారెట్ తొందరగా మగ్గిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes వేయించుకుంటే మనకి క్యారెట్ మొత్తం 50% ఫ్రై అయిపోతుంది. ఇలా క్యారెట్ మొత్తం ఒక 50% వేగిన తర్వాత మనం పక్కన క్లీన్ చేసి పెట్టుకున్న బ్రోకలీని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ తీసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. మనం తీసుకున్న ఈ సాల్ట్ మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బ్రోకలీలో మంచి ఫైబర్ అలాగే సి విటమిన్ ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాం కాబట్టి ఒక 5 minutes మూత పెట్టుకొని అలా వదిలేస్తే మనకి క్యారెట్ అలాగే బ్రోకలీ కూడా మంచిగా వేగిపోతాయి. చూసారు కదా, ఇప్పుడు మనం తీసుకున్న బ్రోకలీ కూడా ఒక 50% అయితే ఉడికిపోయింది. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 minutes ఉడికించుకుంటే మనకి రెండు కూడా మంచిగా ఉడికిపోతాయి. ఒకసారి మనం తీసుకున్న బ్రోకలీ సరిగ్గా ఉడికిందా లేదా అని చెప్పేసి ఒక ముక్కని కట్ చేసి చూస్తే మంచిగా కట్ అవుతుంది. ఇలాగా గుజ్జు చూస్తే ఇక్కడ మనకైతే 70% బ్రోకలీ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు కారం అలాగే దానికి సరిపడా ఉప్పు తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కారం అయితే తక్కువగా తీసుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్లో మిరియాల పొడి వేస్తే బ్రోకలీ ఫ్రై బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ కారం అయితే తక్కువగా తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు కారం ఎక్కువగా తింటే కారం ఎక్కువగా తీసుకోవచ్చు. ఈ రెండు బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే మనం తీసుకున్న కారం ఉప్పు కూడా చక్కగా ముక్కలకి పట్టేస్తుంది. ఇలా మూత తీసి చూస్తే కర్రీ మొత్తం చక్కగా ఉడికిపోయి ఇలా నూనె సపరేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడి, 1 స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఇక్కడ నేను 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి కూడా తీసుకున్నాను. లాస్ట్లో మిరియాల పొడి వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ కూడా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని స్టవ్ బంద్ చేసుకుంటే మనకి వేడి వేడి బ్రోకలీ అండ్ క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ బ్రోకలీ కర్రీ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది.
ఒకసారి డెఫినెట్గా మీరు ట్రై చేసి చూడండి, బాగుంటుంది. అలాగే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. బాయ్.